వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, మనం 2016 తెలంగాణ పేపర్ డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో దానిలో నుంచే ఇంకొన్ని క్వశ్చన్స్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి మనం సాల్వ్ చేసుకుందాం. సో లుక్ ఎట్ ద క్వశ్చన్, సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇట్ ఇస్. సి ఫ్రెండ్స్, చాలామంది ఇది లోకస్ నుంచి వచ్చింది అంటారు. ఎస్, ఐ అగ్రీ విత్ దెమ్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ లోకస్. ఇది జనరల్ క్వశ్చనే, ఓకేనా? సరే, if a 5, -4, b 7, 6 are the points in a plane, then the set of all points p x, y in the plane such that ap is to pb equals to 2:3. ఓకే, ఏ అనే పాయింట్ బి అనే పాయింట్ ఇచ్చాడు, పి అనే పాయింట్ x, y ఉంది అంటున్నాడు. ఈ కండిషన్ని సాటిస్ఫై చేసేటటువంటి ఒకనొక వాడు అసలు లోకస్ అని మెన్షన్ చేయలే, కానీ అడుగుతున్నది లోకసే. ఒక పాత్, ఈ పర్టికులర్ కండిషన్ని సాటిస్ఫై చేస్తూ ఫిగర్ అనేది ఒక పాత్లో ఉంది. అది ఏ పాత్? అది ఎలిప్సా, పరాబోలానా, సర్కిలా, హైపర్బోలానా అడిగాడు. సో మనం ఈక్వేషన్ని రాబట్టిన తర్వాత ఆ ఈక్వేషన్ అనేది ఏ ఫార్మాట్లో ఉందో చెక్ చేసి ఏ పర్టికులర్ ఫిగర్ అనేది మనం చెప్పేయచ్చు, రైట్? సో లెట్ us see the ప్రొసీజర్. సో ఏపీ ఈజ్ టు పీబీ ఈక్వల్స్ టు 2:3 అన్నాడు కదా. సో ఏపీ బై పీబీ ఈక్వల్స్ టు 2/3. అవునా? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది? ఏపీ స్క్వేర్ డివైడెడ్ బై పీబీ స్క్వేర్ ఈక్వల్స్ టు 4/9 వస్తుంది. అవునా కదా? సో 9 into AP square equals to 4 into PB square. అవునా? రైట్ ఆర్ నాట్? సరే, సో 9 into AP square equals to 4 into PB square అయినప్పుడు AP square అంటున్నాడు. AP అంటే ఏంటి? ఈ రెండింటి యొక్క డిస్టెన్స్. సో ఇక్కడ ఎప్పుడైతే స్క్వేర్ చేసానో రూట్ పోతుంది. అవునా కదా? సో 9 into సో x - 5 హోల్ స్క్వేర్, అంతే కదా? డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ప్లస్ y + 4 హోల్ స్క్వేర్, బికాస్ మైనస్ ఉంది కాబట్టి y + 4 హోల్ స్క్వేర్, రైట్ ఆర్ నాట్? ఈక్వల్స్ టు 4 into PB x - 7 whole square, right, plus y - 6 whole square. So 9 into x square minus 10x plus 5 square is 25 plus y square minus 8y plus 16 equals to 4 into x square minus 14, x plus 7 7 49 plus y square minus 12y plus 36. అవునా? రైట్. సో దిస్ ఈజ్ 9x square minus 90x plus, సో 225 కదా, 25 9s 225 plus 9y square, 9 8s 72y, 16 9s ఎంత? 144 ఏనా? అంతేనా కదా? ఎస్, 144 ఈక్వల్స్ టు 4x square minus 56 56x 14 4 56 plus 49 into 4. సో 49 into 4 కదా, అంటే 50 - 1 into 4గా చేసుకోండి. మీకు అప్పుడు దీన్ని స్పీడ్ మ్యాథ్స్ అంటాం. 54s are ఇట్స్ నథింగ్ బట్ 200 - 4. 200 - 4 ఈజ్ 196. అంతేనా కదా? 196 ప్లస్ 4y స్క్వేర్, 12 4s 48y ప్లస్ 36 4s 9 4s 36 కదా మళ్ళీ. సో 9 4s 4 4 16 9s, మళ్ళీ 60 9s ఎంత? 144. అవునా కదా? సో ఇక్కడ 144, ఇక్కడ 144 క్యాన్సిల్ అయిపోతుంది. సో 9x స్క్వేర్, ఇక్కడ ఈ 4x స్క్వేర్ ఇటు తీసుకొస్తే 9 - 4 ఈజ్ నథింగ్ బట్ 5x స్క్వేర్ వస్తుంది. అవునా కదా? తర్వాత ఇక్కడ -90x ఉంది, ఇక్కడ -56x ఉంది. అవునా? సరే, ఏం చేయొచ్చు? సరే, 56 ఇంటి తీసుకొస్తే ప్లస్ 56 కదా, అప్పుడు ఏమవుతుంది నాన్న? 34 అవుతుంది. ఏమన్నా రైట్ ఆర్ నాట్? సో 56కి 34 యాడ్ చేస్తే 90. అవునా కదా? కాబట్టి -34x, రైట్? తర్వాత హోల్డ్ ఆన్ ఎ సెకండ్, ఇక్కడ ఓకే. సో దిస్ ఇస్ 30x వచ్చేసింది. తర్వాత ప్లస్ 9y స్క్వేర్ కదా, 4y స్క్వేర్ ఇటు వస్తే ప్లస్ 5y స్క్వేర్ వస్తుంది. వన్స్ అగైన్ ప్లస్ 5y స్క్వేర్. తర్వాత 72y ఉంది, ప్లస్ 48y ఇటు వస్తే ఏమవుతుందన్నా? సో 120y అయిపోతుంది. అవునా కదా? సో ప్లస్ 120y, రైట్? సో తర్వాత ఏం మిగిలింది? 196 ఇటు వస్తే 225 - 196, 225 - 196 ఎంత? ఇట్స్ 4, ఇట్స్ 25, 29 అనుకుంటు కదా, అంతేనా? రైట్ ఆర్ నాట్? రైట్, 29. సో దిస్ ఈస్ 29 ఈక్వల్స్ టు 0, రైట్ ఆర్ నాట్? ఇక్కడ ఎక్స్ టర్మ్స్ ఇంకేమైనా ఉన్నాయా? రైట్, ఎస్, అంతే. సర్కిల్ ఈక్వేషన్ అనుకుంటు కదా. సో దిస్ ఈస్ 5x స్క్వేర్ ప్లస్ 5y స్క్వేర్ మైనస్ 34x ప్లస్ 120y ప్లస్ 29 ఈక్వల్స్ టు 0. ఇది ఏ ఫార్మాట్ నాన్న? x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్స్ టు 0. అవునా కదా? దిస్ ఈజ్ నథింగ్ బట్
సర్కిల్, రైట్? సర్కిల్ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉంది. సో దట్ ఇక్కడ మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ స్క్వేర్ కోషెంట్ ఎంతో వై స్క్వేర్ కోషెంట్ కూడా అంతే ఈక్వల్గా ఉన్నాయా లేదా. ఇదేమో 2gx 2fy + c = 0. సర్కిల్ ఈజ్ ద ఆన్సర్, రైట్? ఆప్షన్ ఏ. లెట్ us see the next one. Look at the next question, Nana. సో ఈ పర్టిక్యులర్ మోడల్ని మనం ప్రీవియస్ సెషన్స్లో మనం కవర్ చేసుకున్నాం. మళ్ళీ అదే మోడల్లో తర్వాత ఇయర్ పేపర్లో కూడా అడిగాడు. అంటే ఈ పర్టిక్యులర్ మోడల్ అనేది ఎంత ఇంపార్టెంటో చూడండి. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ యాజ్ వెల్. సి the area of the triangle formed by the positive x-axis, the tangent and normal to the curve x square plus y square equals to 16a square at the point 2√2a, 2√2a is. First of all, మనకి ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు విచ్ ఈస్ ఎట్ ద సెంటర్, విచ్ ఈస్ హ్యావింగ్ ద సెంటర్ ఆరిజిన్. x square plus y square equals to 16a square అంటే ఆరిజిన్ని సెంటర్గా కలిగినటువంటి ఒకనొక సర్కిల్, అవునా కదా? వాట్ ఈస్ ద రేడియస్ దెన్? 4a. 4aకి స్క్వేర్ చేస్తేనే కదా 16a square వస్తుంది, రైట్? సో ఐ హ్యావ్ ఎ సర్కిల్, ఓకే, హ్యావింగ్ ద సెంటర్ ఎట్ ఆరిజిన్, రైట్? సో దిస్ ఇస్ ఆరిజిన్, దిస్ ఇస్ ద సెంటర్. అయితే వాడు ఏమంటున్నాడు అంటే ఒక పాయింట్ ఉందంట 2√a, 2√2a, 2√a రెండు పాజిటివ్ పాయింట్సే కదా. సపోజ్ ఇక్కడ ఉంది పాయింట్ 2√2a, 2√2a, రైట్? ఈ పాయింట్ గుండా ఒక టాంజెంట్ పాస్ అవుతుంది, రైట్ ఆర్ నాట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద టాంజెంట్, అంతే కదా, రైట్? ఓకే. సో అయితే దీనికి 90 degreesలో నార్మల్ కట్ అవుతుంది, అవునా కదా? పాసింగ్ త్రూ ద సెంటర్ అండ్ 90 degrees టు దిస్ పాయింట్, దిస్ ఈజ్ నథింగ్ బట్ ద నార్మల్, అవునా కదా? సో ఇక్కడ 90 degrees ఉంటుంది, రైట్? సో ఇప్పుడు దిస్ ఇస్ ద ఆరిజిన్. ఈ పర్టికులర్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో, సపోజ్ దిస్ ఇస్ పాయింట్ P, దిస్ ఇస్ O, దిస్ ఇస్ Q. ఈ పర్టికులర్ O అనుకుందాం దీని సెంటర్నే, లేదంటే C అనుకోండి మీ ఇష్టం. సెంటర్ C 0,0. ఇప్పుడు CPQ అనే ట్రయాంగిల్ యొక్క ఏరియా కావాలి నాకు. దట్ ఈస్ వాట్ హీఈస్ ఆస్కింగ్. ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈస్ ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, దీంతో టాంజెంట్తో అండ్ నార్మల్తో, టాంజెంట్, నార్మల్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఈ మూడిటితో ఏర్పడినటువంటి ట్రయాంగిల్ యొక్క ఈక్వేషన్, ట్రయాంగిల్కి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్? వీ ఆల్రెడీ నో దట్ హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్, అవునా కదా? సో బేస్ ఎంత, హైట్ ఎంత తెలియాలి. దీన్ని నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ పాయింట్ నుంచి ఒక ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను, రైట్? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ 2√2a ఇక్కడ ఇచ్చాడు కదా. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్, దిస్ ఈజ్ ఆల్సో 2√2a, అవునా? ఇదెంత, ఇది అంతే, ఈ రెండు పాయింట్సే కదా ఈ లెన్స్ చెప్తున్నాయి. సో అండ్ వాట్ ఈస్ దిస్ యాంగిల్ తీటా? ఈ తీటా ఎంత అవుతుంది? tan తీటా ఈక్వల్స్ టు, ఎప్పుడైతే ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయో దాని అర్థం ఏంటి? ఇది 45 degrees అని దాని అర్థం, రైట్? సో ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 2√2a బై 2√2a, అంతేనా? దిస్ రిజల్ట్స్ టు 1. tan తీటా 1 ఎప్పుడు అవుతుంది అంటే తీటా ఈక్వల్స్ టు 45 degrees దగ్గర, అంటే దిస్ పర్టికులర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్స్ టు 45 degrees, అవునా కదా? ఇప్పుడు CPQ ట్రయాంగిల్ చూడండి. CPQ ట్రయాంగిల్ మనం కన్సిడర్ చేసుకుంటే CPQ ట్రయాంగిల్లో ఇక్కడ 90 degrees ఉంది. 90 degrees ఆపోజిట్ సైడ్ ఈజ్ హైపోటెన్యూస్, అవునా కదా? దిస్ ఈజ్ హైపోటెన్యూస్. కాబట్టి ఇది మనకి సైడ్స్ కింద ఉంటాయి, అవునా కదా? సో ఇక్కడ నుంచి చూస్తున్నాను యాంగిల్ని. ఇప్పుడు tan 45 ఎంత చెప్పండి? tan 45 ఫర్ CPQ ట్రయాంగిల్ ఆపోజిట్ సైడ్ PQ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ PC, అంతేనా? బికాస్ దిస్ ఈజ్ హైపోటెన్యూస్, అవునా కదా? సో ఆపోజిట్ సైడ్ ఈజ్ PQ డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఎంత? దిస్ ఈజ్ నథింగ్ బట్ CP అంటే ఎంతనా? CP ఈజ్ నథింగ్ బట్ రేడియస్సే కదా. CP ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఎంత? 16a square r square కాబట్టి రేడియస్ ఎంత? r ఈక్వల్ టు 4a, రైట్ ఆర్ నాట్? సో CP ఈజ్ నథింగ్ బట్ 4a. tan theta అంటే tan 45 ఈజ్ నథింగ్ బట్ 1 PQ డివైడెడ్ బై 4a. సో వాట్ ఈస్ 4a? PQ ఈక్వల్స్, సారీ, వాట్ ఈస్ PQ? PQ ఈజ్ నథింగ్ బట్ 4a ఇంటూ 1 ఈజ్ 4a, రైట్ ఆర్ నాట్? సో PQ వాల్యూ ఎంత? 4a. PQ వాల్యూ ఈజ్ 4a హియర్, రైట్ ఆర్ నాట్? సో ఇప్పుడు హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్లో దిస్ ఈజ్ బేస్ అండ్ దిస్ ఈజ్ హైట్, అవునా కదా? దిస్ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏరియా ఫార్ములా ఏంటి? హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. బేస్ వచ్చేసి PC, హైట్ వచ్చేసి PQ, అంతే కదా? సో 1/2 ఇంటూ వాట్ ఈస్ ద బేస్ వాల్యూ? బేస్ వాల్యూ ఈజ్ CP విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4a, అవునా కదా? అండ్ హైట్ వాల్యూ ఎంత? హైట్ వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 4a, అవునా కదా? సో 2 2s 4, 2a ఇంటూ 4a, 2 4s 8, a ఇంటూ a ఈజ్ నథింగ్ బట్ a square. సో ఆన్సర్ ఈజ్ 8a square. అర్థమైందా? సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. దీన్ని మీరు ఏదేదో ఈక్వేషన్స్ ఫామ్ చేసేసి టాంజెంట్ ఈక్వేషన్ రాసి x1 + y1 ఈజ్ ఈక్వల్ టు 0 చేసి నార్మల్ ఈక్వేషన్స్ చేసి ఏరియా ట్రయాంగిల్ చేసే కన్నా సింపుల్ మెథడ్ ఇది. అర్థమైందా? లిసన్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, look at the next question. Pair of straight lines నుంచి వచ్చిన క్వశ్చన్ అన్న very important. See friends, the equation of the pair of straight lines through the point 1, 1. Okay.
and perpendicular to the pair of straight lines 3x square minus 8xy plus 5y square equals to 0. Oh, okay. Suppose 3x square plus 8xy plus minus 8xy plus 5y square అంటే ఇది ఆరిజిన్ గుండా ఉంది దీని యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంతే కదా. సో 3 minus 8 is -5 plus 5 is 0 అంటే ఇలా ఉన్నాయి ఒక రెండు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. ఇవి ఈ ఈక్వేషన్ ఈ రెండు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్ చేస్తుంది. అయితే ద ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ కావాలి, మరొక ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్స్ కావాలి, వాటి యొక్క కంబైన్డ్ ఈక్వేషన్ ఎక్స్పాండ్ చేసి ఇచ్చేసాడు. ఓకే, ఆ స్ట్రైట్ లైన్స్ ఎలా ఉన్నాయంట, త్రూ ద పాయింట్ 1,1 అనే పాయింట్ ఆ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ గుండా పాస్ అవుతుందంట. సపోజ్ దిస్ ఈజ్ 1,1, ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఇలా పాస్ అవుతున్నాయి 1,1 నుంచి. అంటే 1,1 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఏది సాటిస్ఫై చేస్తే అదే ఆన్సర్. అయితే కండిషన్ ఏమంటున్నాడు, పర్పెండిక్యులర్ టు ద పెయిర్ ఆఫ్ దీ స్ట్రైట్ లైన్స్, అంటే ఇక్కడ 90 degrees ఉంది. అవునా కదా. ద ఈక్వేషన్ ఆఫ్ ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ పాసింగ్ టు ద పాయింట్ అండ్ పర్పెండిక్యులర్ టు ద పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్కి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. అంతేనా? ఎస్. సో ఇప్పుడు మనకేం కావాలి, ఈ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ కావాలి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రెండు స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఈ రెండు స్ట్రైట్ లైన్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఈ రెండు పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ ఇచ్చాడు. అవునా కదా. వీటి యొక్క ఈక్వేషన్స్ కనుక్కోవాలి మనం. అవునా. సో ఇది దీనికి పర్పెండిక్యులర్గా ఉందంటే దీని స్లోప్ m1 అనుకోండి, దీని స్లోప్ ఎంత -1/m1 నేనా, దీని స్లోప్ m2 అనుకోండి, దీని స్లోప్ ఎంత -1/m2 ఏనా. ఎప్పుడైతే మనకి స్లోప్ తెలిసిపోయింది, ఒక పాయింట్ గుండా పాస్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నప్పుడు స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్స్ తెలిసిపోతాయి. అవునా కదా. ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ద స్లోప్స్ బేసింగ్ ఆన్ దీస్ టూ. రైట్. ఫస్ట్ మనం దీన్ని చూద్దాం. ఏమి ఇచ్చాడు, 3x² - 8xy plus 5y square equals to 0. ఇందులో ఉండేటటువంటి రెండు స్లోప్స్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఎట్లా చేయాలి అంటే x² కామన్ తీయండి. x² కామన్ తీసినప్పుడు 3 - 8y/x అయినా, సో x × x², x మిగులుతుంది, ఆ 8xy ఇక్కడికి వస్తుంది. రైట్. ప్లస్ 5y² ఈక్వల్స్ టు 0. అవునా కదా. నేనేం చేస్తానంటే అస్తమానం రాయలేక y/xని నేను m అనుకుంటాను. లెట్ us సపోజ్. సో x² × 3 - 8m ప్లస్ 5m² ఈక్వల్స్ టు 0. x² ఎలాగో 0కి ఈక్వల్ కాదు, ఇక్కడ కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి సో మనం 0కి ఇది ఈక్వల్ చేయొచ్చు. సో 3 - 8m ప్లస్ 5m² ఈక్వల్స్ టు 0. అవునా కదా. ఇది కొట్టడికి ఈక్వేషన్. దీనిలో m వాల్యూస్ 2 వస్తాయి, అంటే స్లోప్ వాల్యూస్ 2 వచ్చేస్తున్నాయి అనమాట. అంటే 5m², రైట్. -8 ఎలా రాయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ 5 3 15 కదా. అవునా కాదా. సో ఎస్. సో -5m - 3m, 5 3 15, -into - is ప్లస్, రైట్ ఆర్ నాట్, ప్లస్ 15m², -5m - 3m - 8m సరిపోయింది, ప్లస్ 3 ఈక్వల్స్ టు 0. రైట్ ఆర్ నాట్. సో 5m × m - 1 -3 కామన్ తీస్తే మళ్ళీ m - 1 ఈక్వల్స్ టు 0. m - 1 × 5m - 3 ఈక్వల్స్ టు 0. m ఈక్వల్స్ టు 1 ఒకటి, m ఈక్వల్స్ టు 3/5 ఒకటి. అంటే ఎవరి స్లోప్స్ వచ్చాయి మనకి, m1 అంటే ఇది, సపోజ్ దీన్ని m1 అనుకోండి, దీన్ని m2 అనుకోండి. m2 ఏనా. యా. దీని స్లోప్ వచ్చింది మనకి 1 అని, అండ్ దీని స్లోప్ వచ్చింది 3/5 అని. అవునా. అప్పుడు ఈ స్లోప్స్ ఎంత అంటే -1/m1 ఎంత అవుతుంది అంటే -1 అవుతుంది, -1/m2 ఎంత అవుతుంది అంటే -5/3 అవుతుంది. అంతేనా. రైట్. ఇప్పుడు ఈ స్లోప్స్ తెలిసిపోయాయి, ఈ పాయింట్ మనకి తెలిసింది. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఈ స్లోప్ని యూజ్ చేసి ఈక్వేషన్ ఏమవుతుంది, y - y1 ఈక్వల్స్ టు m × x - x1. అంతేనా. ఇది x1 y1. అవునా కదా. సో ఈ రెండు స్ట్రైట్ లైన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం మనం. సో ఫస్ట్ ఈ స్ట్రైట్ లైన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఈ ఈక్వేషన్. సో y - y1 ఈజ్ ఈక్వల్ టు దీని స్లోప్ ఎంత -1/m1, దట్స్ వాల్యూ ఈజ్ -1, x - x1 కదా. సో y - 1 ఈక్వల్ టు -x + 1, -1 × -1 ఈజ్ +1, ప్లస్ x ఇటు తీసుకురండి, x + y -2 ఈక్వల్స్ టు 0. అవునా. ఇప్పుడు ఇది చెప్పండి, y - y1 ఈక్వల్స్ టు y1 అంటే 1, m × x - x1, x1 అంటే 1 మళ్ళీ. రైట్. సో 3y - 3 ఈక్వల్స్ టు 5x + 5. అవునా కదా. 5x, అవునా కదా. 5x + 3y -8 ఈక్వల్ టు 0. అంతేనా. ఇప్పుడు వాడు ఏమి ఇచ్చాడు, ఇవి రెండు స్ట్రైట్ లైన్స్ మనకు తెలిసిపోయాయనా, ఈ రెండు స్ట్రైట్ లైన్స్ మనకు వచ్చేసాయి. ఈ రెండింటి యొక్క పెయిర్ ఆఫ్ లైన్స్ అంటే రెండింటి ప్రొడక్ట్ చేయాలి ఇప్పుడు. సో x × 5x ఈజ్ 5x², ఎస్ అను, x × 3y ప్లస్ 3xy. అవునా కదా. x × -8 -8x, రైట్. y × 5x 5xy. అవునా కదా. y × 3y ప్లస్ 3y², y × -8 -8y, రైట్. -10x -6y ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. ఎస్ అను. సో 5x² తర్వాత ఏముంది నాన్న, ఇక్కడ 3xy ప్లస్ 5xy ఈజ్ 8xy. సో 5x² ప్లస్ 8xy ప్లస్ 3y². అవునా. తర్వాత
మైనస్ 10x మైనస్ 8x ఎంత మైనస్ 18x, తర్వాత మైనస్ 8y మైనస్ 6y మైనస్ 14y ప్లస్ 16 ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈక్వేషన్. ఈ రెండు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ యొక్క ఈక్వేషన్ ఏంటి అంటే ఇది. ఈ ఈక్వేషన్ ఈ రెండు పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ 1, దీన్ని కూడా పాస్ అవుతుంది, కావాలంటే చెక్ చేసి చూడండి. రైట్, ఓకే. సో 5x స్క్వేర్ ప్లస్ 8x స్క్వేర్ ప్లస్ 3y స్క్వేర్ మైనస్ 18x మైనస్ 14y ప్లస్ 16 ఈక్వల్స్ టు 0 ఇస్ ఆప్షన్ బి. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట. ప్లీజ్ నోట్ దిస్, వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. ఓకే, సో ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ నాన్న సమ్వాట్ ట్రికీ అండ్ లెందీ, బట్ మీకు ఎంత ప్రాక్టీస్ చేస్తే ఈ పర్టికులర్ క్వశ్చన్స్ అన్నీ అంత బాగా గుర్తుంటాయి. సో ప్రాక్టీస్ వెల్, మళ్ళీ చేయండి. సో క్రాష్ కోర్స్లో ఉన్న ఫస్ట్ వీడియో నుంచి ఇప్పటి వరకు ఉన్న వీడియోస్ని మళ్ళీ చేస్తూ ఉండండి. అప్పుడు మీకు ఒక గ్రిప్ వచ్చేస్తుంది, ప్రాక్టీస్ బాగా దొరుకుతుంది. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు వెంటనే ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇటువంటి డయాగ్రామ్స్ మీరు అనాలిసిస్ చేసి ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఏ భయమో అక్కర్లేదు. అర్థమైందా? సో దీస్ ఆర్ వెరీ లాజికల్ క్వశ్చన్స్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెక్చర్. ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ ద నెక్స్ట్ సెషన్, టేక్ కేర్. Bye-bye.